శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ విద్యారూపిణే నమః. శ్రీ మహాయోగినే నమః. శ్రీ శుద్ధజ్ఞానినే నమః. శ్రీ పినాకధృతే నమః. శ్రీ రత్నాలంకృత సర్వాంగినే నమః. శ్రీ రత్నమౌళయే నమః. శ్రీ జటాధరాయ నమః. శ్రీ గంగాధరాయ నమః. శ్రీ అచలవాసినే నమః. శ్రీ మహాజ్ఞానినే నమః. శ్రీ సమాధికృతే నమః. శ్రీ అప్రమేయాయ నమః. శ్రీ యోగనిధయే నమః. శ్రీ తారకాయ నమః. శ్రీ భక్తవత్సలాయ నమః. శ్రీ బ్రహ్మరూపిణే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజా వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. వీడియోని పూర్తిగా చూడండి, ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏ గ్రహ అనుగ్రహం కావాలన్నా కానీ గురు అనుగ్రహం తప్పకుండా ఉండాలండి. అందుకోసం గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో ఉండే పూజ గదిలో ఉండే గురు ఫోటోలు అందరినీ ఒక దగ్గర చేర్చుకొని నేను పూజ అనేది చేసుకున్నాను అనమాట. దత్తాత్రేయ స్వామిని, సరస్వతి అమ్మవారిని, కృష్ణ పరమాత్మను, ఇంకా దక్షిణామూర్తిని, హయగ్రీవ స్వామిని, ఇంకా ఆదిశంకరాచార్య స్వామిని, ఇంకా శివయ్యను, సాయినాథుడిని, ఇలా అందరినీ కూడా నేను పూజించుకున్నాను అనమాట. ఆషాఢ శుద్ధ పౌర్ణమి మనకి గురు పౌర్ణమి బుధవారం రోజు పడింది. ఆ రోజు నేను అందరినీ కూడా ఇలా చక్కగా ఒక దగ్గరికి చేర్చి పూజ అనేది చేసుకున్నాను. గురువు అనుగ్రహం లేనప్పుడు మనము గురువులను పూజించడం వలన వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటుంది. మామూలుగా మనకి ప్రథమ గురువు తల్లి, తర్వాత మనకి చదువు నేర్పించిన వాళ్ళందరినీ కూడా మనం తలుచుకోవాలి. వీలుంటే వాళ్ళని వెళ్ళి దర్శించుకొని వాళ్ళకి నమస్కారాలు చేసి వాళ్ళకి ఏదైనా తాంబూలం కానీ అలా ఏదైనా గురుదక్షిణగా ఏదైనా సమర్పించుకుంటే కూడా చాలా మంచిదండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, వ్యాసుడిని తలుచుకోవాలి మనము. నేనైతే వ్యాసుల వారి ఫోటో అయితే లేదు కాబట్టి ఆయనను తలుచుకుంటూ శంకరాచార్యుల వారి ఫోటో ఉందన్నమాట, చిన్నది, అది పెట్టుకున్నాను. ఇంకా మిగతా గురువులందరిది పెట్టుకున్నాను అనమాట. మనకి విష్ణు స్వరూపంలో హయగ్రీవుడు ప్రథమ గురువు అనమాట. ఇంకా శివస్వరూపంలో దక్షిణామూర్తి అనమాట. ఇలా వాళ్ళిద్దరినీ ఒక దగ్గరగా పెట్టుకొని అందరినీ ఇంకా పెట్టి పూజ చేసుకుందామని అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా గురువు అనుగ్రహం కావాలంటే శనగల మాల వేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. ముందు రోజే శనగల్లో కొంచెం పసుపు వేసి నానపెట్టుకున్నాను. ఇంకా ఉదయాన్నే స్నానం చేశాక చక్కగా మాల అనేది గుచ్చుకుంటున్నాను అనమాట. ఇంకా పువ్వుల మాల రెండు కలిపి ఇలా దేవతామూర్తులకు వేసుకున్నాను. ఇంకా దక్షిణామూర్తికి దత్తాత్రేయ స్వామి వారికేమో శనగల మాల అనేది వేసి ఇలా అందరినీ కూడా చక్కగా బొట్లు పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేసి ఇలా ఇంకా పీఠం పైన ప్రతిష్ఠ చేసుకున్నాను. పూజ రూమ్లోనే ఒక మూలన ఇట్లా పెట్టుకున్నాను అనమాట. మనము గురువులను పూజించడం వలన, గురువు అనుగ్రహం వలన మనం ఏ పని అనుకున్నా కానీ అందులో విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ లేకుండా చక్కగా జరుగుతాయి అన్నమాట. అందుకని తప్పకుండా గురువుని ప్రతిరోజు తలుచుకోవాలి. మన తల్లిదండ్రులను ప్రథమంగా తలుచుకోవాలి, తర్వాత గురువులని తలుచుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ పూజ చేయాలనుకుంటామో ఆ దేవతామూర్తులకి పూజ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన గురువు అనుగ్రహం అనేది ఉంటుందండి. ఎవరికైనా గురువు అనుగ్రహం లేకపోతే వాళ్ళు అనుకున్న పనులు ఏవి జరగవు, ఇంకా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్లస్ అంతా నిదానంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఏ పని మొదలు పెట్టినా కానీ చాలా స్లోగా ఉంటుందన్నమాట. అందుకని తప్పకుండా గురువు అనుగ్రహం ఉండాలండి. మనం ఏ పని చేయాలన్నా కానీ మనకి గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కాబట్టి మీరు గురు పౌర్ణములప్పుడు కానీ లేదంటే ప్రతి గురువారం కానీ మీరు చక్కగా గురువులను పూజించుకోవచ్చు. ఈసారి మనకి బుధవారం పడింది పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. ఇంకా మర్నాడు కూడా నేను పూజ చేసుకున్నాను గురువారం రోజు కావడంతో. అప్పుడు నేను స్వామి అందరిని కూడా కదిలించుకున్నాను అనమాట. ఇంకా మనకి ఏది చదువుకోవాలన్నా కానీ మనకి అనుగ్రహించింది గురువులే కాబట్టి, అంటే మనము చదువుకునే చదువు అయినా కానీ ఏ విద్యలో మనము రాణించాలన్నా కానీ గురువు ముఖతగా మనం నేర్చుకుంటేనే దానికి ఫలితం ఉంటుందని అంటారు. కాబట్టి పూజ చేయాలన్నా కానీ మనం గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. అలా వీలు కానప్పుడు మనం ఎవరినైనా మనసులో అయినా మనం గురువుగా భావన చేసుకొని, అంటే వాళ్ళ
వాళ్ళు అందుబాటులో లేనప్పుడు అలాంటప్పుడు మనం వాళ్ళని భావన చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఏకలవ్యుడిని చాలా మందిని చూసి ఉంటాం మనం, కథలన్నీ కూడా వినుంటాం కదండి. వాళ్ళని గురువుగా ఒక ఆకారంలో పెట్టుకొని వాళ్ళు ముఖంగా నేర్చుకున్నట్టుగా భావన చేసుకొని విద్యలంతా కూడా నేర్చుకునేవాళ్ళు. కాకపోతే గురు దక్షిణ సమర్పించకపోతే మాత్రం ఆ విద్యకు ఫలితం అనేది ఉండదని కూడా అంటూ ఉంటారనమాట. అందుకని వీలున్నప్పుడల్లా మనము ఎవరైనా గురువులకు కానీ, దేవాలయంలో పంతులు గారికి కానీ అప్పుడప్పుడు దక్షిణ ఇచ్చుకుంటే మనకి మంచి అనేది త్వరగా జరుగుతుందనమాట. ఇలా గురు పౌర్ణమి రోజు కుదిరితే మీ గురువులను దర్శించుకోండి, లేదంటే వాళ్ళని స్మరించుకొని దగ్గరలో ఉండే ఎవరికైనా కానీ గురువులుగా భావించి మీరు వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఏదైనా సత్కరించుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా పూజ విషయానికి వస్తే నేను చక్కగా అభిషేకాలు అవి చేసుకుందామని రెడీ చేసుకున్నాను అనమాట. గురు పాదుకలు మార్బుల్లో తెచ్చుకున్నానండి. ఇంకా ఇవాళ బుధవారం వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుడికి కూడా అభిషేకం చేసుకుందామని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా పాలతో తర్వాత మనకి వసకొమ్ము నీళ్లతో కూడా గురువుని అంటే శివయ్యను ఆరాధించడం వలన దక్షిణామూర్తి స్వరూపంగా భావించి నేను వసకొమ్ము నీళ్లతో కూడా అభిషేకం అనేది చేశాను. ఈ వసకొమ్ము నీళ్లను అభిషేకం చేసిన తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళు చక్కగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారని అంటారు. ఇంకా మాటలు రాని వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా వసకొమ్ము నీళ్లు తాగించడం వలన వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే చిన్నప్పుడు మనకి బాగా పిల్లలతో తొందరగా మాట్లాడాలని మన నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పోసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కదా. తేనెలో రంగరించి పిల్లలకి నాకించేవాళ్ళు అనమాట. అలా చేయడం వల్ల మనకి పిల్లలకి ఏదైనా మాటలలో ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి చక్కగా మాట్లాడతారు. అందుకని వసకొమ్ము నీళ్లతో కూడా శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను. ఇంకా పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని చక్కగా అందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకొని ఒక్కొక్కళ్ళకి కూడా పంచోపచార పూజ అనేది నేను చేసుకున్నానండి. సరస్వతి అమ్మవారికి పంచోపచార పూజ చేసుకొని ద్వాదశ నామాలు చదువుకున్నాను. హయగ్రీవుడికి కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే అనుకుంటూ స్వామివారి శ్లోకాన్ని చెప్పుకుంటూ స్వామివారికి పంచోపచార పూజ చేసుకున్నాను. మనకి లలితా సహస్రనామ పారాయణం మనకి హయగ్రీవుల వారు అనుగ్రహించిందే కదండి. సో ఆయనను కూడా తలుచుకొని లలితా పారాయణం కూడా చేసుకున్నాను ఆ రోజు. ఇంకా గురు పౌర్ణమి రోజు గురువులను ఉద్దేశించిన ఏదైనా పుస్తకాలు చదువుకోవచ్చు, మనం గురు చరిత్ర అలాంటివి కూడా చదువుకోవచ్చు. నేనైతే లలితా పారాయణమే ఇవాళ చేసుకున్నాను. ఇంకా దత్తాత్రేయ స్వామి వారికి కూడా పంచోపచార పూజ చేసుకొని దత్తస్తవం చదువుకున్నానండి. ఇంకా కృష్ణ పరమాత్మ మనకి జగద్గురువు కాబట్టి ఆయనకు కూడా తులసి దళాలు అవన్నీ సమర్పించుకొని కృష్ణాష్టకం అది చదువుకున్నాను పంచోపచార పూజ చేసుకొని. తర్వాత నేను దక్షిణామూర్తికి కూడా పంచోపచార పూజ చేసుకున్నాను. ఇంకా శివయ్యకు కూడా పూజ చేసుకొని 8 నామాల పూజ అనేది చేసుకున్నానండి. స్వామివారికి శివలింగానికి కూడా చిన్నగా శనగల మాల అనేది వేశాను. ఈరోజు పాదుకలకే పూజ చేసుకుందామని అనుకున్నాను. మామూలుగా నేను శివయ్యను పెట్టి శివుడే ఆది గురువుగా భావన చేసుకొని పూజ చేసుకునేదాన్ని. కాకపోతే మనము ప్రతి వారము శివయ్యకు పూజ చేసుకుంటూ ఉంటాము. ఇంకా పాదుకలకి గురువారాలు అలా చేసుకుంటాం. కానీ ఆషాఢ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి కాబట్టి గురువు పాదాలకి పూజ చేసుకుంటే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయని స్వామివారి పాదాలకే నేను పూజ అనేది షోడశోపచార పూజ అది చేసుకున్నాను శ్వేతాక్షతలతో. ఇంకా దక్షిణామూర్తి అష్టోత్తరం చదువుకున్నాను అనమాట. జాజి పూలతో స్వామివారి అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా సాయిబాబా చాలీసా కూడా సాయిబాబాని ఉద్దేశించి చదువుకున్నాను అనమాట. ఇలా అందరి గురువులని ఈరోజు పూజించుకున్నాను. ఇంకా నేను ఈ మధ్య శంకరాచార్యుల వారు మనకి అనుగ్రహించిన సౌందర్య లహరి, శివానంద లహరి, ఆనంద లహరి ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకుంటున్నానండి. అందుకని అవి కూడా కొన్ని శ్లోకాలు నేను పారాయణం అనేది చేసుకున్నాను. పూజ అంతా చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను. ఇవాళ బుధవారం కావడంతో విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు చేశాను. ఇంకా బొబ్బట్లు చేశాను. శనగపప్పుతో ఏదైనా ప్రసాదం చేస్తే బాగుంటుందని బొబ్బట్లు చేసుకుంటే మంచిది అనిపించి బొబ్బట్లు చేశాను అనమాట. ఇంకా పానకం, వడపప్పు, శనగలు, ఇంకా దోసపండు, ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అది పెట్టిన తర్వాత హారతి, తాంబూలము, మంత్రపుష్పము, క్షమార్పణ ఇవి చెప్పుకున్నాను. మనకి ధూపం చూపించి దీపారాధన అనే ఉపచారం వచ్చినప్పుడు 3 పిండి ప్రమిదలు రెడీ చేసుకొని ఆ దీపాలు వెలిగించుకున్నాను అనమాట. ఆవు నెయ్యి వడ్డించుకొని అందులో పసుపు ఒత్తులు వేసి దత్తాత్రేయ స్వామిని ఉద్దేశించి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కదా, అందుకని ముగ్గురిని ఉద్దేశించి వెలిగించినట్టుగా అలా రెడీ చేసుకొని వెలిగించాను అనమాట. తర్వాత మంత్రపుష్పము, క్షమార్పణ, పంచహారతి ఇవన్నీ కూడా చూపించుకున్నాను. ఇంకా
ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా కూడి వచ్చిందండి. అంటే ఉత్తరాషాఢ ఇంకా శ్రవణ నక్షత్రం కూడి వచ్చిన రోజు మనకి మధ్యాహ్నము 3:24 నుండి 3:48 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉందని, చాలా చాలా విశేషమైన ముహూర్తము. ఆ టైంలో ఏదైనా మనము స్వామివారికి ఉద్దేశించి 2 దీపాలు వెలిగించి ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వామిని ఉద్దేశించి ఆ 24 నిమిషాలు మనం గడపటం వలన మనకి ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పడంతో ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాననమాట. 2 ప్రమిదలు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వడ్డించి ఒత్తులు వేసి అక్కడ పెట్టుకున్నానమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత 3:24 కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆ దీపాలు వెలిగించి నేను మనసులో ఉండే కోరిక చెప్పుకొని ఇంకా స్వామి నామాలు చదువుకున్నాను అనమాట. కేశవనామాలు అవన్నీ చదువుకొని ఏదో ఒక స్తోత్రం చదువుకుంటూ అక్కడ 24 నిమిషాలు కూర్చున్నాను అనమాట. దక్షిణామూర్తి స్తోత్రము, ఇలా శంకరాచార్యులు శివానందలహరి, ఆనందలహరిలో శ్లోకాలు అవి ఏదో ఒకటి చదువుకుంటూ అక్కడ కూర్చున్నాను అనమాట. ఇలా నేను గురు పౌర్ణమి రోజు గురువులను ఉద్దేశించి పూజ అనేది చేసుకున్నానండి. సో మీకు నేను చేసిన ఈ పూజా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.